ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూన్ 2వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. స్విమ్స్ ఆసుపత్రిలో టీటీడీ ఈవో విస్తృత పర్యటన. నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన శ్యామలరావు రోగులకు మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించాలని ఆదేశాలు. శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారికి ఆరుద్ర నక్షత్రోత్సవం. కడప నగరంలో మహాదేవునికి భక్తి నీరాజనం. నడక మార్గంలో భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు. అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి. కళ్యాణోత్సవంలో శ్రీ కలిగిరి వెంకటేశ్వరుని అభయ ప్రదానం. తిరుచి ఉత్సవంలో దేవేరుల సమేత స్వామివారి వైభవం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతూ నిరంతరం భక్తులతో కళకళ్లాడే పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. తిరుమల శ్రీనివాసుడికి అన్నగారిగా ఈ ఆలయంలో స్వామివారు శయన ముద్రలో వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఆలయాల సముదాయంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించేందుకు టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లను చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, నాముకోపు, కుంకుమ పువ్వు, శ్రీగంధం వంటి సుగంధభరిత ఔషధీకృత లేపనాన్ని సిద్ధం చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధితో పాటు ఉపాలయాలలో అలాగే గోపుర శిఖర కలశాలకు ఈ సుగంధ ద్రవ్య లేపనంతో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలను నీటితో శుద్ధి చేశారు. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు వినియోగించనున్న పూజా సామగ్రిని, వాహనాలను కూడా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో స్విమ్స్లో రోగులకు అందుతున్న సౌకర్యాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు పరిశీలించి రోగులతో మాట్లాడారు. అలాగే స్విమ్స్లో విస్తృతంగా పర్యటించి జరుగుతున్న భవన నిర్మాణ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న భవనాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ముందుగా రోగుల సహాయక వసతి గృహంలోని రోగులు వేచి ఉండే గదులు, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడే ఉన్న రోగులతో అందుతున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. స్విమ్స్ అందిస్తున్న వైద్య సేవలపై రోగులు సంతోషం వ్యక్తం చేశారు. రోగులు ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఎలాంటి వైద్యం కోసం వచ్చారు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ తదితర వైద్య సేవల కోసం నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో ఏ శాఖలను ఏర్పాటు చేస్తారు, సదరు శాఖను నూతన భవనంలోకి తరలిస్తే అప్పటి వరకు ఉన్న పాత భవనాన్ని ఏ శాఖకు కేటాయిస్తారనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇన్ పేషెంట్స్ రినోవేషన్ బ్లాక్ను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత సెంట్రల్ కిచెన్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్ భవనాలను, స్విమ్స్ శ్రీ పద్మావతి ఆసుపత్రిని, నిర్మాణంలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్టాఫ్ క్వార్టర్స్ ను, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం భవనాలను పరిశీలించారు. నిర్మాణంలోని భవనాలు, మౌలిక సదుపాయాలు, పరికరాల వివరాలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, సిఈ టివి సత్యనారాయణ, ఎస్సీలు వెంకటేశ్వర్లు, మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు. కడపలోని అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో మెరిసింది. జ్యేష్ఠమాసం పూజలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ ప్రసన్న విశ్వేశ్వరుడికి ఆరుద్ర నక్షత్రోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా సంకల్పం పూర్తి చేసిన అర్చకులు ఆపై స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో శైవాగమ సంప్రదాయంలో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తవత్సలుడు శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారికి భస్మరేఖలతో తిలకధారణ గావించి సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి దివ్యంగా కొలువు తీర్చారు. ఆపై స్వామివారికి సహస్రనామార్చన, బిల్వదళార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుండి 7వ మైలు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని బుధవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అటవీ శాఖ, రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో కలిసి ఆయన కాలినడక మార్గాన్ని పరిశీలించారు. నడకదారిలో ఏర్పాటు చేసిన స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు. అటవీ ప్రాంతంలో మానవ వన్యప్రాణి ఘర్షణ సమస్యను ఎదుర్కోవడానికి తాత్కాలికంగా తీసుకోవాల్సిన చర్యలపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి కొన్ని సూచనలు చేశారు. ఈ పర్యటనలో టీటీడీ నిఘా వీజీఓ రామకుమార్, టీటీడీ అటవీ రేంజ్ అధికారి దొరస్వామి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి మధుసూదన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలిగిరి కొండపై నిలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో
జీర్ణోద్ధరణలో భాగంగా అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగిన ఈ మహాక్రతువులో భాగంగా ఆఖరి రోజైన బుధవారం సాయంత్రం కళ్యాణోత్సవం, తిరువీధి ఉత్సవాలు భక్తుల భరితంగా జరిగాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై ఆగమ కైంకర్యాలను నిర్వహించి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్య నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. హరి పేరాతనికి హరిణే క్షణవు నీవు, కరిగా చిరాను నీవు కరియానవు. హరి పేరాతనికి హరిణే క్షణవు నీవు, కరిగా చిరాను నీవు కరియానవు. సరి జలధి శాయి జలధి కన్యవు నీవు. అనంతరం స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. అందమైన అలంకరణతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను శోభాయమానంగా తిరుచుపై వెంచేపు చేసిన అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. విశాఖపట్నం కొత్త వెంకోజీపాలెంలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. జ్యేష్ఠమాసం ప్రారంభం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నయనానందకరంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వైభవ వెంకటేశ్వరుని దివ్యమూర్తికి అర్చకులు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలతో స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు. పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు నెలవైన నారాయణవనం క్షేత్రంలో సముదాయం గ్రామంలో కొలువైన శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మ. పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజు ఇలవేల్పు దేవతగా పూజలందుకున్న శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంపై ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాల నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో
వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు సమీపంలోని యాదమరిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఇంద్ర వరదరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను పల్లకీపై వెంచేపు చేసి ఊరేగింపుగా ధ్వజస్తంభ మండపంలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, ధ్వజస్తంభ అభిషేకం, గరుడధ్వజపట ఆరాధన ఇత్యాది కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణలతో మంగళకర నాదస్వర నడుమ సకల దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు జిల్లా పెన్నా తీరంలో వెంచేసిన ముదివర్తి గ్రామంలోని శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో శనీశ్వర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అర్చకుల సూచనల మేరకు స్వామివారిని పలు రకాల ద్రవ్యాలతో విశేషించి నువ్వుల నూనెతో అభిషేకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై పుష్పమాలలను స్వామివారికి అలంకరించి స్వామివారికి ప్రీతికరమైన పదార్థాలను నివేదించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం బ్రాహ్మణ బజార్లోని శివాలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పరమశివుడికి ముందుగా సంకల్పపూర్వకంగా ఉపచార కైంకర్యాలను జరిపారు. ఆపై పవిత్ర జలాలు, పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేక సేవను నిర్వహించారు. ఆపై స్వామివారిని చందన శోభితంగా పుష్పమాలలతో అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ పరమశివుడి అభిషేక సేవలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నది తీరాన కొలువైన శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య రోజు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మేధాగంగా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను ఆభరణాలు, పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దక్షిణామూర్తి కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులను సమర్పించారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 83,621 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,445 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,97,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.